ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్య ఇంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము బెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పది యోజనముల విస్తీర్ణముగ 30 యోజనముల ఆయతముగా మహామేఘమై మహార్ణవముపై మహావేగమై మహాకాంతి అయి వారిది దాటెడు వాతాత్మజుపై కురిపిల్చిరి సురలు పుష్పవర్షములు సాగనంపు నటుల ఎగసిన తరువులు సాగరమున రాల్చే పుష్పబాష్పములు
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవనకే ఫల పుష్పాదులు జలజలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పొరుగిడె బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. భయపడిపోయిరి విద్యాధరులు పరుగిడ సాగిరి తపోధనులు తమ తమ స్త్రీలతో గగనానికెగిరి తత్తరపాటున వింతగా చూచిరి గగన మార్గమున సిద్ధచారణులు కోబుచు పలికిన పలుకులు వినిరి రామభక్త హనుమానుడీతడని సీత జాడగని రాగలవాడని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవార్ధితుడు సాగరుడెంతో ముదమున బలికే మైనాకు నీతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కాంచన శిఖరా కాంతులు మెరయ సాగరమున మైనా కుడెగయ నీలాకాశము నలువంకలను బంగరు వన్నెలు ప్రజ్వరిల్లెను ఆంజనేయుని అతిథిగా బిలువ మైనాకుడు ఉన్నతుడై నిలువ ఎందరో సూర్యులు ఒక్క మారుగా ఉదయించినటుల తోచె భ్రాంతిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మైనాకుడు
ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే. ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని. పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే. తిరిగి నిలిచే హనుమంతుని బిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వానరోత్తమ ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమదీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల. నీదు మైత్రికడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కృతయుగంబునా విచ్చల విడిగా గిరులెగిరెడివి రెక్కలు కలిగి. ఇంద్రుడలిగి లోకాలను గావగా గిరుల రెక్కలను ముక్కలు చేయగా. వాయుదేవుడు దయగొని నన్ను వేవేగముగా వారిది చేర్చెను. దాగియుంటిని సాగరమందు దాచుకొంటిన రెక్కల పొందు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించి తిని, నీ సత్కారము ప్రీతి నందితిని. రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సీతులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని. కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను
శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నాగమాత సురసదను జాగృతి గొని జగతి మాటాడే హనుమంతుని గని దేవతలం పిరి నిన్ను మృంగమని ఆకొనియుంటి నా నోటబడుమని ఘోరమౌ బుసల నోటిని జరచే క్రూరమౌ కరకు కోరలు మెరసే కేసరీ సుతుడు చిరునగవొలుకగా కరములు మోర్చి పలికెను తీరుగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ సురసాయిది సమయము కాదు, నన్నాపనీకు న్యాయము కాదు. రామకార్యమై లంకకు ఒంటిగా సీత జాడగన ఏగుతుంటిగా సీత జాడగని రామునకు తెల్పి మరలి వచ్చిని నోటబడుదును అని హనుమంతుడు చిరునగవొలుకగా తీరుగా బలికే స్వామి సాక్షిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపేనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే ఒకరినొకరు మించి కాయము బెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరితో గెలుపనిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని సాధు సాధుయని సురలును దించిరి జయ హనుమాయని దీవెనలో సాగిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ